17-15% కుదించబడడం కంటే కూడా అవమానం ఏంటంటే 42%కి అనౌన్స్ చేసి దాంట్లో సగం శాతం కూడా రాకుండా అఫీషియల్కి పోవడం అనేది అవమానం. అంటే మీరు ఇంత డెడికేటెడ్ కమిషన్ అని ఆల్ ఇండియా లెవెల్లో దేశవ్యాప్తంగా కులగణన కోసం మేము ఉన్నామని, రోజు మోడీ గారు కులగణన తీసుకొచ్చి దేశాలు చీలుస్తారా అని, ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్ నుంచి చివరికి కులగణన మంచిదే అని చెప్పించుకునే స్థాయికి వచ్చిన తర్వాత కూడా నువ్వు తెలంగాణలో అమలు చేయడానికి బీహార్లో ఏం చెప్పినావు? ఆల్రెడీ తెలంగాణ అవుతుంది, పోయి చూసుకోపోండి అన్నావు. మరి ఏడా అవుతున్నది? ఇవాళ 15% చెప్తావు, చెప్పుకో. దేశవ్యాప్తంగా చెప్పుకో. 15%కి వెళ్ళిపోయింది, మేము వచ్చేలా గుట్టిన 42% చెప్పుకోండి. నేనేమంటున్నంటే దేశవ్యాప్తంగా మీరు ఒక జాతీయ పార్టీ కదా, అంటే చాలామంది వాళ్ళు ఇండి కూటమిలో ఉన్నటువంటి వాళ్ళు మీరు ప్రాంతీయ పార్టీ ఎక్కువ దమ్మేం లేదు మీకు అని అంటున్నారు. కానీ జాతీయ పార్టీ 100% రాహుల్ గాంధీని ఒక టాల్ లీడర్గా మాట్లాడడానికి దమ్మున్నటువంటి వాడు కానీ చూద్దాం. సేమ్ సమస్య సందర్భంలో ఏంటంటే మీరు ఒక మాటలకు కట్టుబడకుండా నిరంతరము పోట్లాటలకు, అంతర్గత కుమ్ములాటలకు, ఆధిపత్య కులాలకు సంబంధించినటువంటి ఒక ఆటకు వేదికగా మారిన తర్వాత మీరు దేశానికి ఏం సందేశం ఇస్తారు? మీకు వచ్చినటువంటి 4 సీట్లు ఓపెన్గా మాట్లాడుతున్నా, మీకు వచ్చినటువంటి బీహార్లో 6 సీట్లు మా బహుజనుల నుంచి ఓట్ల ద్వారా వచ్చినాయి. మీరు చెప్పిన ఆధిపత్య కులాల ద్వారా రాలే. మీ ఆధిపత్య కులాల నుంచి వచ్చిన డిప్యూటీ సీఎం చేస్తే ఒక బీసీని ముఖ్యమంత్రి కాలు గుంజాలని చూస్తున్నారు ఇవాళ. అంటే మీరు ఎంకరేజ్ చేసే లీడర్షిప్, మీరు స్థానం ఇచ్చే లీడర్షిప్ బీసీలని భూస్థాపితం చేయాలని చూస్తున్నటువంటి వాళ్ళు. అందుకోసం రాహుల్ గాంధీ గారు మీకు ఒక్కటే మార్గం ఉంది. ఇప్పుడు ఒక లీడర్గా మీరు బ్రతకదలుచుకుంటే మీరు చెప్పిన మాటలకు కట్టుబడి బీసీ లీడర్షిప్ బతకడం కోసం మీరు నిజాయితీకి కృషి చేస్తే మీకు ఈ మాత్రం ఉన్న తులం పరువు కానీ తులం బరువు కానీ ఏమైనా ఉంటాయి. అదొక్కటే మాట మాత్రం చెప్పదలుచుకున్నాం. మేము ఇవాళ బహుశా ఈ 2 రోజులు కూడా 3 రోజులు కూడా అర్ధరాత్రి ఏదో ఎమర్జెన్సీ పెట్టినట్టుగా ఎన్నికలు పెట్టి దాని ముగించుకోవచ్చు పెద్ద ఇష్యూ కాదు. నేనేమంటున్నట్టే తర్వాత ఉన్న కార్యక్రమాలు కూడా ఉన్నాయి. మీరు దయచేసి మేము ఇచ్చిన సీట్ మహేష్ కుమార్ గౌడ్తో సహా ఇంత వంచనతోటి చాలా సందర్భంలో సీతకు మాట్లాడతామని చాలా అబద్ధము, అన్యాయమైంది. అది మీరందరూ కూడా ఓ ఆదివాసీ సమూహం నుంచి బీసీల నుంచి వచ్చి ఇంత అవమానం జరుగుతామంటే ఒక బీసీ కమిషన్ నిన్న మన ఒక స్టేట్మెంట్ చూసి నేను ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎట్లీ నిరంజన్ లాంటి వాళ్ళు ఒక అసంతృప్తిని వెళ్ళగట్టింది. ఎందుకంటే అది నిజాయితీ. అరే మేమందరం బీసీ కమిషన్లో ఉండి మేము రేపు హిస్టరీలో ఇప్పుడు ఒక నిరస్తులం అవుతాం కదా, తప్పుడు చేతగానులం అవుతాం కదా అంటే ఒక నిజాయితీ ఉన్నది. మీరు ఇంత పెద్ద పొజిషన్లోకి వచ్చి నువ్వు మంత్రివి, ఆయన ఒక ఎమ్మెల్సీ పీసీసీ ప్రెసిడెంట్, మీరు అంతెందుకు భయపడుతున్నారు? అవుట్ రైట్గా మా పార్టీ తప్పు చేసింది, సీరియస్గా వర్క్ చేయలేకపోయింది, కోర్టులు కూడా అన్యాయం చేస్తుంది, నరేంద్ర మోడీ చేస్తుందని చెప్పేసి నువ్వే లీడ్ తీసుకో. టోటల్ నీ పార్టీకి పీసీసీ అధ్యక్షుడు నువ్వే తీసుకో. అబ్బా నేను ఎవడాపిండు? మమ్మల్ని బిల్లు మేము అందరం వస్తాము, మాకు పార్టీలతో ఏం సంబంధం లేదు, బీసీ ఇష్యూ సెటిల్ కావాలి కదా. ఇవాళ సెటిల్ కావడం లేదని చెప్పితే సిద్ధేశ్వర్ లాంటి వాళ్ళు వచ్చేసి ఏంది బాధ ఏంది, ఇక్కడికి వచ్చి కడుపు మార్చుకుని ఎన్నిసార్లు కూర్చోవాలా? ఎంతమంది బిడ్డలు ఇవాళ నిజంగా కూడా ఎంత ఆత్మీయులతో ఉన్నారు. అందుకోసం నా రిక్వెస్ట్ ఏంటంటే ఇది కేవలం పాలిటిక్స్ చేయడం కోసం మీ అందరినీ నేను చెప్తాను. దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే చాలా అన్యాయంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు నడుస్తూ ఉన్నాయి. ఇట్లా మీరు ఒక్క దగ్గర కూర్చుంటే నిలబడితే ఒకే ఒక్క సామాజిక వర్గం ఇట్లా ఏది ఏమంటారు దాన్ని క్యాట్ వాక్ అంటారో లేకపోతే దీన్ని కిరాతక వాక్ అంటారో నాకు తెలియదు. ఏమే దుర్మార్గులు నడిచినట్టుగా మీరు అందరూ ఒకటే కులం వాళ్ళు ఒకటే వర్గం వాళ్ళు భూములు కొల్లగొట్టి అన్ని రకాల వేచాలు ఇచ్చి దళారి పాలకులుగా మారి గతంలో సమైక్య పార్టీలు సమైక్య రాష్ట్రంలో కూడా అదే పని చేసిర్రు. కొత్త రాష్ట్రం వచ్చినాక ఇంతకాలానికి 10 ఏళ్ళ తర్వాత మళ్ళీ అదే పని చేస్తున్నారు. మీరు ఇంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడితే ఎట్లా? నేనంటున్న ఇవాళ మీరు తెలంగాణ లోపల 42% అన్న మీ మాట కట్టుబడినటువంటి ద్రోహులుగా చేతగాని వాళ్ళుగా మీరు మాత్రం మిగిలిపోతారు. లేదు మేము నిలబడగలుగుతాం, ఖచ్చితంగా గతంలో వచ్చింది అన్యాయమైంది, అంతకన్నా ఎక్కువ సాధించడం చెప్పదలుచుకుంటే ఒక కార్యాచరణ రూపొందించుకోవడానికి ఏం అవకాశం ఉందో చెప్పండి. అప్పటిదాకా సిద్ధేశ్వర్ లాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళం రాష్ట్ర వ్యాప్తంగా ఏ ఉద్యమాన్ని కూడా కాడి కింద పడేసిన రోజు మమ్మల్ని మేము బొందబెట్టుకున్నట్టే లెక్క. ఆ ఒక్క విషయం చెప్పడానికి వచ్చిన వారు వీలైన తొందరలో రికవర్ అయ్యి రావాలని చెప్పారు. నేనేమంటున్నట్టే ఒక అరణ్య రోధంలాగా మనది ఉండొద్దు. వాస్తవానికి కేవలం సిద్ధేశ్వర్ యొక్క లాస్ట్ టైం అమ్మాన నిరాదీక్ష వల్ల ఒక చర్చ రాష్ట్ర వ్యాప్తంగా తీసుకురాగలిగినాం. ఈసారి కూడా అన్ని పార్టీల వాళ్ళు కూడా స్పందించాలని చెప్పేసి కోరుకుంటూ చాలా సేఫ్గా విజయవంతంగా సిద్ధేశ్వర్ తిరిగి రావాలని చెప్పి తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేశారు. బీసీ ఉద్యమం ముందుకు పోవాలంటే బీసీలు ఎట్లా మేల్కోవాలి, ఏం చెప్తారు? బీసీలు మేల్కోకుండా ఏం లేరు నాయన, అట్లా కాదు. సమస్య ఏంటంటే బీసీలు రాజకీయాలు చేయడం లోపల అంటే మనము యాక్సిడెంట్ అయితే ఒక్కొక్కసారి మెమరీ లాస్ ఉంటుంది కదా, చాలా పెద్ద పర్సన్ కూడా చాలా చిన్న పిల్లగాళ్ళలాగా అయిపోతాడు. చెప్తే ఆశ్చర్యపోతారు. ఒక్కనాడు కొండ లక్ష్మీ బాపూజీ లాంటి టాల్ లీడర్, నిమ్మల రాములు లాంటి టాల్ లీడర్, గౌతు లచ్చన్న లాంటి టాల్ లీడర్ అంటే ఇట్లా మాట్లాడితేనే అట్లా చిటికేస్తే రాజకీయాలు శాసించే స్థితి ఉండేది.
ఒకసారి లిబరలైజేషన్ కూడా రకరకాల పెట్టుబడులు వ్యవస్థలు పునరేకీకరణ రాయలసీమ రెడ్లు ఇదంతా కలిసిన తర్వాత ఒక కన్సిక్యూటివ్గా అంటే నిరంతరం ఒక కుట్ర ప్రకారం చేస్తున్నటువంటి దాంట్లో మార్జినలైజ్ చేయబడ్డారు. హైకమాండ్కు డబ్బులు ఇచ్చి ఇన్ఫ్లుయెన్స్ చేయడం అనేది, ఎందుకంటే గతంలో కాంగ్రెస్ పార్టీ ఉంది ఢిల్లీ నుంచి బేస్ చేసుకొని రాజకీయాలు నడవాలి కదా, అట్లా ఒక సెక్షన్ బాగా బలోపేతం అయిన తర్వాత ఇవాళ ఏమైపోయిందంటే మనం వీళ్ళని ఏం చేయగలుగుతాము, ఏం కొట్టగలుగుతాము అనే ఒక వాతావరణంలో ఉన్నారు. నేనేమంటున్నా, దేశవ్యాప్తంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఉనికి బీసీలు నాయకులుగా ఉండి నడుపుతున్నటువంటి పార్టీలతో జుడాయించున్నది. మీరు లాలూ ప్రసాద్ యాదవ్ అయితేమి, ములాయం సింగ్ యాదవ్ కొడుకు ఆ పిల్లవాడితే ఎవరైతే ఏమైంది, అల్టిమేట్గా ఆర్జేడీ అయినా ఇంకేజేడీ అయినా ఎస్పీ అయినా అల్టిమేట్గా వాళ్ళ బీసీల లీడర్షిప్పే కదా. ఈవెన్ అదేంటది ఆమ్ ఆద్మీ పార్టీ లాంటి దాంట్లో కూడా బీసీ లీడర్షిప్ ఉన్నది. కమ్యూనిస్టులు మొన్న మనం ఎక్కడ బీహార్లో గెలిచిన దాంట్లో బలమైనటువంటి బీసీ వర్గం పనిచేసింది. ఇంతమందితోటి ఇవాళ కలిసి ఉండి అనివార్యంగా మాతో జోడి కట్టకుండా భవిష్యత్తు లేనటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ తెలంగాణలో ఏం తెలుసుకుంది? వెనకటి లెక్కనే రెడ్డి కాంగ్రెస్ కాగలుసుకుందా? ఇప్పుడు మీరు చెప్తున్న రాహుల్ గాంధీ చెప్తున్నటువంటి ఏది ఇట్నా ఇచ్చేదారు ఉత్నా భాగేదారు అంటున్నావు కదా, ఆ మాట ప్రకారం ఉండదలుచుకుందా? వాళ్ళ ఫీల్డ్లో తెలుసుకోవాలి. బీసీ సోదరులకు అందరూ విజ్ఞప్తి చేస్తున్న నాయకులందరికీ అందరం కలిసి పనిచేద్దాం. దయచేసి ఈ అంశం లోపల జాతీయ పార్టీలుగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ తన పాత్రను సరిగా పోషించకపోవడం, అత్యంత దుర్మార్గంగా భారతీయ జనతా పార్టీ ఏకపక్షంగా ఆధిపత్య కులాలని ఇవ్వాలని కూడా కొనసాగితే సపోర్ట్ ఉందో దానివల్ల ఇది ఆలస్యం అవుతుంది. కోర్టులు కూడా ఎన్ని కథలు చెప్పినా ఎన్ని మాటలు మాట్లాడినా ఓపెన్గా మీ ద్వారా చెప్తా ఉన్నా, ఈ దేశంలో కోర్టులు ఏనాడు బీసీల పక్షాలు లేవు. ఈ దేశంలో అనగా అనేక ఇష్యూస్ లోపల చాలా తీవ్రంగా స్పందిస్తారు వాళ్ళు, కానీ ఒక బీసీల సమస్యని ఎన్ని రకాలుగా చేయాలి. మీరు నిన్న మొన్న ఒక కొటేషన్ చూసుంటే ఒక మిత్రుడు ఒక సీనియర్ మన న్యాయ నిపుణులుగానే మాట్లాడతాడు, ఒక్క జనరేషన్కే రిజర్వేషన్లు ఇవ్వాలి. ఈ దేశంలో వాళ్ళకి ఏ సమస్య కనపడదు. క్రీమీ లేయరు, ఒక్క జనరేషను, ఈ మాటలే తప్ప ఏం కనపడవు. 3 తరాలు 4 తరాలు సినిమా యాక్టర్ కొడుకు సినిమా యాక్టర్ అయితే కనపడదు, కాంట్రాక్టర్ కొడుకు కాంట్రాక్టర్ అయితే కనపడదు. మొత్తము వైద్య రంగంలో అనేకమైనటువంటి హాస్పిటల్ నడిపేటువంటి దాంట్లో పూట ఎవరి యొక్క హైరార్కీ కనపడదు. ఏ రంగంలో ఈ దేశం లోపల పిడికేడు మంది కొన్ని కుటుంబాలు మాత్రమే అధికారం చేసేటువంటి దగ్గర ఒక జనరేషన్కు ఒక రిజర్వేషన్లో ఒక ఉద్యోగం వస్తే నెక్స్ట్ రావద్దని చెప్పేటువంటి న్యాయ నిపుణుల యొక్క తలకాయనే సుప్రీంకోర్టులో కూడా కూర్చున్నది. కాబట్టి 50% అనేది ఒక అరాచకమైంది, అన్యాయమైంది. ఒక్క మాటలు చెప్పారంటే రాజ్యాంగ స్ఫూర్తికే విరుద్ధం అది. ఆయన అన్నాడు కదా, రాజ్యాంగాన్ని అవసరమైతే తగలబెడతాను అంబేద్కర్ అన్నాడు కదా. ఇవాళ బీసీ సోదరులు కూడా మాకు 50% మించి ఇవ్వడానికి సిద్ధంగానటువంటి ఈ న్యాయ వ్యవస్థ ఉంటెంత పోతెంత ఓపెన్, అది కూడా నేను చెప్పదలుచుకున్నాను. రైట్. సో బీసీ ప్రజలారా, ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వాన రేవంత్ రెడ్డి బీసీ ప్రజలను ఘోరంగా వంచిండు, నమ్మక ద్రోహం చేసిండు. కాబట్టి రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పాలంటే ఎట్టి పరిస్థితుల్లో మన ఓటు అగ్రకులాలకు పడకూడదు. ఇవాళ పల్లెలో గెలిస్తేనే మనం ఢిల్లీ దాకా పోగలుగుతాం. పల్లెలో గెలవకుండా మనం ఢిల్లీకి పోలేము. అందుకే వాళ్ళు కూడా పల్లెల్లోనే మనల్ని ఓడించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ కుట్రను మనం ఎండగట్టడానికి బీసీ ప్రజలంతా ఐక్యంగా ఉండాలి. గెలుపుకు దగ్గరున్న అభ్యర్థిని గెలిపించాలి. ఎంబీసీలను కూడా సగౌరవంగా వాళ్ళను కూడా గెలిపించుకోవాలి. అందరూ బీసీ సమాజం అంతా దృఢమైన ఐక్యతతోటి మీరు గెలిపించుకోవాలనే ఇవాళ నా ఆమరణ దీక్ష. ఈ ప్రభుత్వం ఏదో చేస్తుందనో లేదా ఈ ప్రభుత్వం మళ్ళీ ఎన్నికలు ఆపుతుందనో అనేది ఎలాంటి ఆశలు లేవు. మనకు 42% కోసం గతంలో నిరాదీక్ష చేసినాం, కులగణన కోసం నిరాదీక్ష చేసినాం. కానీ కులగణనలోనూ తప్పుల తడక మోసమే జరిగింది. ఈ 42% విషయంలో కూడా మోసమే జరిగింది. 60% ఉన్న బీసీలను 56% అని తేల్చి అది కూడా పబ్లిక్ డొమైన్లో పెట్టకుండా, తర్వాత 42% ఇస్తామన్న వాళ్ళ హామీని కట్టుబడి ఉండకుండా పోనీ 23% అనే దానికి కూడా కట్టుబడకుండా కేవలం 17%కు రావడం అనేది చాలా దుర్మార్గమైన విషయం. ఇంతటి దుర్మార్గం జరుగుతుంటే కూడా మనం మౌనంగా ఉంటే కుదరదు. ఇవాళ నేను ఈ ఆమరణ దీక్ష కనుక చేయకుంటే మేము ఇవాళ పల్లెల్లోకి వచ్చేవాడిని. కానీ ఆమరణ దీక్ష దుర్మార్గంగా ఒక్కరోజు కూడా కాకముందే అర్ధరాత్రి అరెస్ట్ చేసి ఇక్కడ గాంధీ హాస్పిటల్లో పెట్టడం జరిగింది. ఇవాళ గాంధీ హాస్పిటల్లో ఈ దీక్షను కొనసాగిస్తా. మీకోసం నేను ప్రాణాలైనా ఇస్తాను. కానీ మీ చేతుల్లో ఇవాళ ఉన్నది
ఓటు అనే ఆయుధం అది నేను చేయగలిగేది కాదు. కాబట్టి ఓటు మాత్రం మన బీసీ అభ్యర్థులకి వేసుకోవాలి. ఎంత దుర్మార్గంగా ఇవాళ నల్లగొండ అనేది ఒకనాడు ఎర్రగొండ, విప్లవాల కిల్ల నల్లగొండ, అటువంటి దగ్గరనే ఒక మన బీసీ బిడ్డకు మూత్రం దాగించడం, సర్పంచ్ అభ్యర్థి యొక్క భర్తకు మూత్రం దాగించడం అనేది చాలా దుర్మార్గమైంది. ఇంత అణచివేత కొనసాగుతుంటే మన ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా నిలబడాలి. ఆత్మగౌరవమే మనకు ముఖ్యమైనది. అన్నం అనేది పెద్ద విషయం కాదు, ఆమరణ దీక్ష అనేది పెద్ద విషయం కాదు. అన్నం తినం, ప్రాణం ఇస్తాం, కానీ ఓటు మాత్రం ఖచ్చితంగా మనోళ్ళకే వేసుకుంటాం, మన ఆత్మగౌరవం నిలబెట్టుకుంటామని చెప్పేసి తెలియజేస్తాం.